Institute of Mathematical Foundations, Siddipet, an online and offline coaching center for Navodaya and Sainik entrance examinations. We also offers Maths and Science Foundations from class 2 to class 6. Good morning, children. Welcome to Institute of Mathematical Foundations. We are discussing maths concepts. Under this maths concepts, we completed 28 maths concepts. Now we are at what 29 maths concept. 29th maths concept దగ్గర ఉన్నాము. 29th maths concept ఏంటిది factors. సో ఇందు లోపల factors. What is meant by factor? Factor అంటే ఏంటిది? Factor. What is meant by factor? So we come across what multiplications and divisions. మనకు డివిజన్ మల్టిప్లికేషన్స్ వచ్చు. కొద్దిసేపు మల్టిప్లికేషన్ పక్కన పెట్టండి. డివిజన్స్లో మనం while we are doing division we end with ఆ ప్రాబ్లమ్ని ఎండ్ చేయడంలో వితౌట్ రిమైండర్ విత్ రిమైండర్ రెండు రకాలుగా ఎండ్ అవుతుంది డివిజన్. ఏ డివిజన్ అయినా కూడా వితౌట్ రిమైండర్ అంటే 0 రిమైండర్ వచ్చేటట్టు కానీ, లేదా 1 రిమైండర్ వచ్చేటట్టు కానీ, ఇంకా వేరే నెంబర్ రిమైండర్ వచ్చేటట్టు కానీ ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. రిమైండర్ 0 వచ్చే విధంగా డివైడ్ చేసే నంబర్స్ ఏవైతే ఉన్నాయో, డివైజర్స్ ఏవైతే ఉన్నాయో, దోస్ ఆర్ ఆల్ డివైజర్స్ ఆర్ వాట్ ఫ్యాక్టర్స్. అన్ని డివైజర్స్ కూడా ఫ్యాక్టర్స్ అయితే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 24 నెంబర్ తీసుకున్నాను, దీని ఫ్యాక్టర్స్ రాయాలనుకుంటున్నాను బేస్డ్ ఆన్ డెఫినేషన్ ఏంటిది? ఫ్యాక్టర్ ఈజ్ ఎ నెంబర్ విచ్ విల్ డివైడ్ గివెన్ నెంబర్ వితౌట్ రిమైండర్. ఈ నెంబర్ను రిమైండర్ లేకుండా డివైడ్ చేసే ప్రతి నెంబర్ కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఫస్ట్ 1 తోటి డివైడ్ చేద్దాం. 124 లేదా మనం స్మాల్ క్లాస్కు సంబంధించిన కాన్సెప్ట్. ఫస్ట్ నెంబర్ 1 నెంబర్ తీసుకోవాలి. 1 2 2 2 - 2 0, then you can take 4, 1 4 4 0 రిమైండర్. సో దట్స్ వై 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది, నాకు 1 వచ్చింది. దాని తర్వాత నెక్స్ట్ 24ని 2 తోటి డివైడ్ చేసి చూడండి. 2 1s 2, 2 - 2 0. Now this is what 4, 2 2 4, no remainder. Hence this 2 is also a factor. Now 24 3 తోటి రిమైండ్ 3 తోటి డివైడ్ చేసి చూడండి. 3 తోటి డివైడ్ చేసి చూస్తే సో 3 0s 0. Now 2 - 0 is 2, then 4. ఇక్కడ ఎప్పుడు ఒక్క నెంబర్ తోటే డివైడ్ చేయాలనే కాన్సెప్ట్ని డెవలప్ చేయాలి. నాకు ఆల్రెడీ 3 8 24 వచ్చాను డైరెక్ట్ చేస్తే మనకు కాన్సెప్ట్ ఏమవుతుంది, మైండ్లో బ్రేక్ అయిపోతుంది. ఇప్పుడు చిన్నపిల్లలం కాబట్టి నేను ఎట్లాంటి మెథడ్ చెప్తే మీరు అట్లాంటి మెథడ్నే ఫాలో కావాలి. ఈ క్లాస్ ఎండ్ అయ్యేసరికల్లా, కాన్సెప్ట్ ఎండ్ అయ్యేసరికల్లా మీరు ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలు చేయగలుగుతారు. కానీ ఇప్పుడు మాత్రం మైండ్ లోపల కాన్సెప్ట్ మాత్రమే ఉంచాలి. సో 24 3 8 24. సో దట్స్ వై 3 ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్. నెక్స్ట్ 4 తోటి డివిజబుల్ అయితే చూడండి. 4 6 24. Yes, 4 it is divisible with 4. Next one 5 తోటి 24 డివిజిబుల్ అవుతుందా? 5 తోటి డివిజిబుల్ కావాలంటే లాస్ట్ నెంబర్ ఏముండాలి, 5 కానీ 0 కానీ ఉండాలి. సో నాట్ డివిజిబుల్. సో 5 ఫ్యాక్టర్ కాదు, 4 ఒకటి అవుతుంది. 6 ఫ్యాక్టర్ అవుతుందా? 2 తోటి 3 తోటి ఆల్రెడీ డివిజిబుల్ అయింది కాబట్టి 6 కంపల్సరీ ఫ్యాక్టర్ అవుతుంది. సో 24. సో 6 0s 0. సో 2 24 6 4s 24. So that's why 6 is a factor. 7 ఫ్యాక్టర్ అవుతుందా? 7 టేబుల్ చదువుకోండి. 7 టేబుల్లో 24 పోతుందా? 7 1 7, 7 2 14, 7 3 21, 7 4 28 రావట్లేదు. సో 7 కాదు. 8 అవుతుందా? 8. సో లెట్ వి టేక్ వాట్ విత్ 8 24. 8 3 24. సో నో రిమైండర్. సో దట్స్ వై వాట్ 8 ఈజ్ ఏ ఫ్యాక్టర్. తర్వాత 9 10 ఏది కాదు. తర్వాత ఏదవుతుంది ఫ్యాక్టర్? 12 అవుతుంది. 12 తర్వాత 24 అవుతుంది. ఓకేనా? ఇట్లా మనం నంబర్స్తో డివైడ్ చేసుకుంటూ వెళ్తే మనకు ఫ్యాక్టర్స్ ఏదో తెలుస్తుంది.
కదా. దీనికోసము ఏవి ఫ్యాక్టర్స్ అవుతుందో తెలవడం కోసము మనము డివిజిబిలిటీ రూల్స్ని యూజ్ చేయొచ్చా? యూజ్ చేయొచ్చు. సో ఈ డివిజిబిలిటీ ఫర్ ఎగ్జాంపుల్ 24 ఫ్యాక్టర్స్ నేను రాయాలనుకుంటున్నాను. ఓకేనా. ఫస్ట్ 1 అండ్ 24 ఈ రెండు ఫ్యాక్టర్స్ రాయండి. ఏ నంబర్ ఈజ్ ఏ వాట్ ఇట్ సెల్ఫ్ యాజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 అనేది ప్రధానికి ఫ్యాక్టర్ అవుతుంది, ఆ నెంబర్కి అదే కూడా ఫ్యాక్టర్ అవుతుంది. ఇక 1 తర్వాత 2 తో డివిజిబుల్ అవుతుందా? ఈవెన్ నెంబర్, లాస్ట్ నెంబర్ ఈజ్ ఈవెన్ నెంబర్, సో దట్స్ వై డివిజిబుల్ విత్ 2. 3 తో డివిజిబుల్ అవుతుందా? 2 + 4 6, 6 ఈజ్ డివిజిబుల్ విత్ 3, సో 3 తో డివిజిబుల్ అవుతుంది. 4 తో డివిజిబుల్ కావాలంటే ఏం కావాలి? 4 తో డివిజిబుల్ కావాలంటే ఏం కావాలి? లాస్ట్ డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్ 0 అన్నా కావాలి, లేదా 4 తోటన్నా డివిజిబుల్ కావాలి. 4 6 24, కాబట్టి 4 తోటి అవుతుంది. 5 తోటి అవుతుందా? 5 తోటి అవుతుందా? కాదు. ఎందుకు కాదు? బికాజ్ లాస్ట్ డిజిట్ 5 కానీ 0 కానీ కాదు. 6 తోటి అవుతుందా? 2 తోటి 3 తోటి అయింది కాబట్టి 6 తోటి అవుతుంది. 7 తోటి అవుతుందా? 7 తోటి అవడానికి 7 డివిజిబిలిటీ రూల్ ఏంటిది? గివెన్ రిమైనింగ్ నెంబర్ -2 ఇంటూ లాస్ట్ డిజిట్. రెండే నెంబర్స్ ఉన్నాయి కాబట్టి టేబుల్ చదవండి అంతే. 7 4 జా 28, 7 3 జా 21, 7 తోటి కాదు. 8 తోటి అవుతుందా? 2 తోటి 4 తోటి అయింది కాబట్టి 8 తోటి కంపల్సరీ అవుతుంది. 9 తోటి అవుతుందా? సో 3 తోటి అయింది కాబట్టి 9 తోటి అవుతుందా లేదో చెక్ చేయాలి. ఓకేనా. సో 2 + 4 6, 6 ఈజ్ నాట్ డివిజిబుల్ విత్ 9, 9 తోటి కాదు. 11 తోటి అవుతుందా? డిఫరెన్స్ బిట్వీన్ ఆడ్ అండ్ ఈవెన్ ఈజ్ నాట్ 0, ఆడ్ డిజిట్కి ఈవెన్ డిజిట్కి 0 లేదు కాబట్టి 11 తోటి కాదు. 12 తోటి అవుతుందా? 12 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇట్ ఈస్ డివిజిబుల్ విత్ వాట్? 3 అండ్ 4, 2 3 4. 2 తో డివిజిబుల్ కావాలి, 3 తో డివిజిబుల్ కావాలి, 4 తో డివిజిబుల్ కావాలి. 2 తోటి అయింది, 3 తోటి అయింది, 4 తోటి అయింది కాబట్టి 12 తోటి కూడా డివిజిబుల్ అవుతుంది. నెక్స్ట్ 13 తోటి, 13 డివిజిబిలిటీ రూల్ ఏంటి? ఇంతకుముందు మనం చెప్పినాం కదా, దాంతో చెక్ చేయండి. సో 13 డివిజిబిలిటీ రూల్ కాదు. అట్లే అన్ని నెంబర్స్ రూల్స్ చెక్ చేసుకుంటూ పోతే సో 24 తోటి మాత్రమే డివిజిబుల్ అవుతుంది. సో దట్స్ వై దీస్ ఆర్ ద వాట్ ఫ్యాక్టర్స్. అంటే డివిజిబిలిటీ రూల్స్ తోటి చెక్ చేయొచ్చు, లేదా కామన్ డివిజన్ మెథడ్ తోటి చెక్ చేయొచ్చు. సో ఇవి చెకింగ్ అంటే ఫ్యాక్టర్స్ రాయడం. ఫ్యాక్టర్స్ ఎట్లా రాస్తున్నాం అనేది రాయడం అనేది ఇట్లా మనం రాస్తాము. సో దిస్ ఈజ్ వాట్ యూ కెన్ టేక్ వాట్ అండర్ మెథడ్ నెంబర్ 1. దిస్ ఈజ్ వాట్ మెథడ్ నెంబర్ 1. దిస్ ఈజ్ వాట్ మెథడ్ నెంబర్ 2. మెథడ్ నెంబర్ 2లో డివిజిబిలిటీ రూల్స్ని అప్లై చేసి అవి డివిజిబుల్ అవుతాయా కావా అనేది మనం చెక్ చేయాలి. చిన్న నెంబర్స్కి ఇట్లా చెక్ చేయొచ్చు, పెద్ద నెంబర్స్కి ఎట్లా చెక్ చేయాలనే ట్రిక్ చెప్తాను, లాస్ట్ చెప్తాను అది. ఇప్పుడైతే సో ఫస్ట్ కాన్సెప్ట్ డెవలప్ చేసుకోండి. ఫ్యాక్టర్స్ అంటే ఏంటివి? ఫ్యాక్టర్స్, వాట్ ఈస్ మీన్ బై ఫ్యాక్టర్స్? ద గివెన్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ వితౌట్ రిమైండర్. ఇచ్చిన నెంబర్ను ఏ నెంబర్ తోటైతే డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుందో దాన్ని ఏమంటాం మనము? ఫ్యాక్టర్ అనాలి. ఏమనాలి? ఫ్యాక్టర్ అనాలి. సో నౌ లెట్ వి discuss about what prime factorization and some more concepts. Next model 3, prime factorization. అంటే ప్రైమ్ నెంబర్స్ ఏ ప్రైమ్ నెంబర్ ఫ్యాక్టర్ అవుతుందో రాసుకుంటూ పోవడమే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్, ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ ఎగ్జాంపుల్ 21. వన్ ఎగ్జాంపుల్ ఈజ్ వాట్ 21. ఐఎమ్ టేకింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ప్రైమ్ నెంబర్స్ తోటి ఫ్యాక్టర్స్గా చూడాలి. ఓకే, ప్రైమ్ నెంబర్స్ తోటి ఫ్యాక్టర్స్గా చూడాలి. సో ఎట్లా రాస్తున్నాను నేను? ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. ఫస్ట్ మనకైతే లేదా ప్రైమ్ 3 తీసుకో. ప్రైమ్ నెంబర్స్ ఏంటి అండి? 2 తీసుకోండి. 2 తో డివిజిబుల్ అది ఈవెన్ ప్రైమ్ నెంబర్ కదా. 2 అనేది 2 తో డివిజిబుల్ కాదు. 3 7s 21, 4 తోటి, 5 తోటి, 6 తోటి, 7 మళ్ళీ 7 తోటి ఇక పోదు. 21 1s 21. సో 3 7s 21, 21 1s 27. కాబట్టి దీని ఫ్యాక్టర్స్ ఏమైతే 3 7 21 1. సో దట్స్ మై లీస్ట్ నెంబర్ 1. సో తర్వాత 3, తర్వాత ఏమొచ్చింది నాకు 1 3 7 21. సో ఇది ఏంటిది మనకు? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లోపల మనం ఇట్లా ఏం రాయాలి? ఫ్యాక్టర్స్ రాస్తాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. 36 ఐఎమ్ టేకింగ్ అనదర్ ఎగ్జాంపుల్.
36. So 2 into 36 ఎట్లా రాస్తాం 2 18 జా, నెక్స్ట్ 3 12 జా, ప్రైమ్ని తీసుకోవాలి. 4 5 6 తీసుకోవట్లేదు నేను. 4 5 6 5 తోటి పోతుందా పోదు. 6 7 నో 8 9 9 4 36. 9 కూడా ప్రైమ్ కాదు, కాంపోజిట్ నెంబర్. సో తర్వాత 11, తర్వాత ఇంకా ఏమవుతుంది. సో ఇవి మనకు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాయడం కోసము ఇట్లా మనము రాయాలి. సో దీన్ని ఏం రాస్తున్నాను అంటే 2 into 18 ఉంది కదా, మళ్ళీ 18 ఏం రాస్తున్నాను 2 into 9 రాస్తున్నాను. మళ్ళీ 9 ఏం రాయొచ్చు 3 into 3 రాయొచ్చు. ఇవి సో 2 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 3 ఏంటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్. సో టోటల్ ఫ్యాక్టర్స్ ఏమేమవుతుంది, దీని మొత్తం ఫ్యాక్టర్స్ ఏమేమవుతుంది. 1 is a what number, 1 is a factor of every number, 36 is a factor of every number is a factor of itself, and remaining factors ఇట్లా డివైడ్ చేసుకుంటూ మల్టిప్లై చేసుకుంటూ మీరు రాయొచ్చు. ఓకేనా. ఇది ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. మల్టిపుల్స్ రాయడం అంటే ఓన్లీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను, వేరే ఫ్యాక్టర్స్ రాయట్లేదు. నెక్స్ట్ అంటే ఇది ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటే ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్ అయితే కాదని చెక్ చేయడం కోసం ఇది. మోడల్ 4 చూద్దాం. కామన్గా మనం రాసేది ఇది మోడల్ 4. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ వాట్ ఐఎమ్ టేకింగ్ 36 ఇయర్ ఫ్యాక్టర్స్ రాస్తున్నాను. సో 1 into 36 is equal to 36. 2 తోటి 2 18 జా 36. ఓకే. నెక్స్ట్ 3 తోటి 3 12 జా 36. 4 తోటి 4 9s is equal to 36. 5 తోటి నో 6 6 జా 36. 7 టేబుల్ వస్తుందా నో. 8 టేబుల్స్లో నో. 9 టేబుల్ 9 4 జా ఆల్రెడీ వచ్చింది. ఓకేనా. 9 4 జా వచ్చింది. నెక్స్ట్ 10 నో నాట్ 0 లేదు ఫస్ట్. 10 రాదు, 11 రాదు, 12 3 జా వచ్చింది. తర్వాత 13 14 ఏది రాదు, 18 తోటే వస్తుంది. 18 2 జా 36. నెక్స్ట్ 36. సో ఇవి మనకు ఏంటివి ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫ్యాక్టర్స్ రాయండి. ఏంటి అది 1 ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళండి. సో 1 2 3 4 6 తర్వాత మళ్ళీ రాయండి. 6 ఆల్రెడీ వచ్చింది కాబట్టి డోంట్ రైట్ వన్స్ అగైన్. సో 9 12 18 అండ్ 36. దీస్ ఆర్ ద వాట్ ఫ్యాక్టర్స్. ఇది కామన్గా చేసే మెథడ్, ఇది కామన్ మెథడ్. సో ఇట్లా మనము ఫ్యాక్టర్స్ ఏ నెంబర్స్ ఇచ్చినా కూడా మనం ఫ్యాక్టర్స్గా అంటే మల్టిపుల్స్గా రాసి దాని ఫ్యాక్టర్స్గా ఇట్లా రాయడం జరుగుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఆర్ ఫైండింగ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సమ్ మోర్ మెథడ్స్ వీ హ్యావ్. సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ కోసం ఇంకా మెథడ్స్ ఉన్నది. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఉన్నది. అట్లానే డివిజన్ మెథడ్ కూడా ఉంది. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అండ్ డివిజన్ మెథడ్ కూడా చూద్దాం. సో నెక్స్ట్ ది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. సో ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ఏం చేస్తామనంటే కాంపోజిట్ నెంబర్ని తీసుకొని ఆ కాంపోజిట్ నెంబర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. నౌ లెట్ వి టేక్ వాట్ 48 ఉందనుకోండి. 48 ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్. సో 2 24 जा 48. 2 24 जा 48. నెక్స్ట్ 24 చూడండి. 24 ఏం రాయొచ్చు మళ్ళీ 2 12 जा 24. మళ్ళీ 12 ఏం రాయొచ్చు 2 6 जा 12. 6 ఏం రాయొచ్చు 2 3 जा 6. 2 3 जा 6. ఇది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ అంటారు. ఇట్లా చేసుకుంటూ వెళ్ళడం. సో ఈ ఫ్యాక్టర్ ఇప్పుడు దీని ఫ్యాక్టర్స్ ఏమేమైతే చెప్పండి. 48 యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమైతే చెప్పండి. 2 ఫస్ట్ 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్ ఇట్ సెల్ఫ్. 2 తర్వాత 2 2 2 వచ్చింది ఒకసారి రాసాం. తర్వాత ఏమవుతుంది 3 6 12 24 అండ్ ద నంబర్ ఇట్ సెల్ఫ్.
ఇది ఏంటిది ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ఒక కాంపోజిట్ నెంబర్ తీసుకొని ఆ కాంపోజిట్ నెంబర్స్ని ప్రైమ్ నెంబర్స్ తోటి ఏం చేయాలి, మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ప్రైమ్ నెంబర్స్ తోటి ఏం చేయాలి అంటే ఆ కాంపోజిట్ నెంబర్ని దాని యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ తోటి మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ 2 తోటి ఏ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే చూడాలి. 2 తోటి రాకపోతే 3కి వెళ్ళాలి, 3 తోటి రాకపోతే 4కి వెళ్ళాల్సిన అవసరం, 3 తోటి రాకపోతే 5కి వెళ్ళాలి, 5 తోటి రాకపోతే 7కి అట్లా వెళ్ళండి. సో నా లేట్ ఐఎమ్ టేకింగ్ వాట్ 121 నెంబర్ ఇస్ దేర్. ఫర్ ఎగ్జాంపుల్ 21 నెంబర్ ఉంది అనుకోండి, 2 తో డివిజబుల్ అవుతుందా కాదు, కాబట్టి 3కి వెళ్ళండి. 3 7 జా 21. మళ్ళీ 7కి ఏమైనా నెంబర్స్ ఉన్నాయా? 7కి ఏమీ లేవు. 7 తో ఏ నెంబర్ తోటి డివిజిబుల్ కాదు. సో ఇప్పుడు ఇక్కడనే స్టాప్ చేయాలి. ఇక దీని ఫ్యాక్టర్స్ ఏమవుతాయి? 1 ఈజ్ ఏ ఎవ్రీ నెంబర్, 1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఎవ్రీ నెంబర్. 1 తర్వాత 3 అవుతుంది, 3 తర్వాత 7 అవుతుంది, 7 తర్వాత 21 అవుతుంది. సో దిస్ ఈజ్ వాట్ అబౌట్ ద ఫ్యాక్టర్స్ ఆఫ్ వాట్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో. ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా? సో ఇట్లా మనం ఏ నెంబర్ ఇచ్చినా కూడా ఫ్యాక్టర్ ట్రీ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈజ్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 5 అండ్ ఫ్యాక్టర్ ట్రీ మెథడ్. దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకుంటే ఇంకొక మెథడ్ చూద్దాం. నెక్స్ట్ డివిజన్ మెథడ్. మోడల్ 6 ఐఎమ్ టేకింగ్. మోడల్ 6లో డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్ లోపల మనం ఎట్లా చేద్దామో చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ వాట్ అన్ ఎగ్జాంపుల్ 56 ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో 56 ఫస్ట్ 2 తో డివిజిబుల్ చేయండి. 2 2 జా 4, 2 8 జా. తర్వాత మళ్ళీ 2 తో డివిజిబుల్ చేయండి. 2 1s 2, 2 14 జా. తర్వాత మళ్ళీ డివిజిబుల్ చేయండి. 2 7 జా 14. తర్వాత 7 1 జా 7. ఇప్పుడు చూడండి దీన్ని ఫస్ట్ ఫ్యాక్టర్స్ చూడండి. ఫస్ట్ ఇందులో ఏంది? స్మాల్ నెంబర్ 1, తర్వాత 2, తర్వాత 7, ఆఫ్టర్ దట్ 14, ఆఫ్టర్ దట్ 28, ఆఫ్టర్ దట్ 56. These are the what about the factors of what? Factors of 56. 56 యొక్క ఫ్యాక్టర్స్ మనం ఇట్లా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇట్లా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. దిస్ ఈస్ ద వాట్ సింపుల్ మెథడ్. ఇది చాలా చాలా సింపుల్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ వాట్ 128 ఉంది అనుకోండి. ఫస్ట్ 2 6 జా 12, 2 4 జా 8, తర్వాత 2 3 జా 2 2 జా, తర్వాత 2 1 జా 2 6 జా 12, తర్వాత 2 8 జా, తర్వాత 2 4 జా, తర్వాత 2 2 జా, తర్వాత 2 1 జా. సో ఇప్పుడు ఫ్యాక్టర్స్ ఏంటి? స్మాల్ నెంబర్ నుంచి బిగ్ నెంబర్కి వెళ్ళండి. 1, తర్వాత 2, ఆ తర్వాత ఇవన్నీ 2s, తర్వాత 4, ఆఫ్టర్ దట్ 8, 16, 32, 64, 128. These are the what? Factors of what? That 128. This is the what? Simple method. అన్ని మెథడ్లోకెల్లా సింప్లెస్ట్ మెథడ్ ఇది. అన్ని ఫ్యాక్టర్స్ వచ్చేస్తాయి. సో ఇది కామన్ డివిజన్ మెథడ్ అని కూడా అంటారు. కామన్ డివిజన్ మెథడ్. సో ఇట్లా మనము ఏంటి ఫ్యాక్టర్స్ని ఫైండ్ అవుట్ చేయడం కోసము ఫ్యాక్టర్ ట్రీ మెథడ్ ఒకటి, ఈ డివిజన్ మెథడ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద మోడల్ నెంబర్ 6. నెక్స్ట్ మోడల్ నెంబర్ 7. లెట్ వి డిస్కస్ అబౌట్ ద వాట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యాక్టర్స్. సో model number 7 let me discuss. So under what factors? So in factors lo model number 7 properties of factors. Properties of factors lo 1 is a factor of every number. 1 is a what? Factor of every number. 1 is a what? Factor of every number. 1 is a factor of every number. Next one, every number is a factor of itself. Every number is a factor of itself. అట్లనే ప్రతి నెంబర్ కూడా దానికదే ఫ్యాక్టర్ అవుతుంది. ఎవ్రీ నెంబర్ ఈజ్ ఎ ఫ్యాక్టర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. థర్డ్ వన్ స్మాలెస్ట్ ఫ్యాక్టర్.
smallest factor is equal to what? 1. Biggest factor. Biggest factor. What is the biggest factor? Number itself. మనం ఇంతకుముందు రాసినాం ఫ్యాక్టర్స్ రాసినప్పుడు పెద్ద ఫ్యాక్టర్ ఏంటిది నంబర్ అవుతుంది, చిన్న ఫ్యాక్టర్ ఏంటిది 1 చిన్న ఫ్యాక్టర్గా మనము తీసుకున్నాం. ఫ్యాక్టర్స్ ఆఫ్ ఎవ్రీ నంబర్, ఫ్యాక్టర్స్ ఆల్వేస్ ఈక్వల్ ఆర్ లెస్ దాన్ ద నంబర్. ఒక నంబర్ యొక్క ఫ్యాక్టర్స్ రాస్తున్నాం అనుకోండి, ఆ ఫ్యాక్టర్స్ దానికంటే తక్కువనే ఉంటాయి లేదా దానికి ఈక్వల్గా ఉంటాయి, కానీ దానికంటే ఎక్కువ ఎప్పుడు కాదు. మల్టిపుల్స్ అయితేనేమో అదన్న అవుతుంది, దానికంటే ఎక్కువ అన్న అవుతుంది. ఫ్యాక్టర్స్ అయితేనేమో అదన్న అవుతుంది, దానికంటే తక్కువ ఉంటాయి. తక్కువ నెంబర్స్ మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి, దానికంటే తక్కువ నెంబర్ మాత్రమే ఏముంటుంది ఫ్యాక్టర్స్ అనేది ఉంటుంది. ఎవ్రీ నెంబర్ హ్యాస్ వాట్ 2 ఫ్యాక్టర్స్. ప్రతి నెంబర్ కూడా ఏముంటుంది 2 ఫ్యాక్టర్స్ ఉంటుంది, ఎక్సెప్ట్ 1 కాకుండా మిగతా అన్ని నెంబర్స్కి అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ అన్న ఉంటుంది. అట్లీస్ట్ వాట్ 2 ఫ్యాక్టర్స్ అన్న ఉంటుంది. సో నెక్స్ట్ 1 ఈజ్ ద ఓన్లీ నంబర్. 1 ఈజ్ ద వాట్ ఓన్లీ నంబర్. 1 ఈజ్ ద ఓన్లీ నంబర్ విత్ 1 ఫ్యాక్టర్. ఓన్లీ నంబర్ విత్ 1 ఫ్యాక్టర్. 1కు మాత్రమే ఒకటే ఫ్యాక్టర్ ఉంది, మిగతా అన్నింటికి కూడా ఏముంటుంది more than 1 factors ఉంటుంది. సో దిస్ ఈస్ ద వాట్ అబౌట్ ద కాన్సెప్ట్ రిలేటెడ్ టు వాట్ ఫ్యాక్టర్స్కి సంబంధించిన కాన్సెప్ట్. సో దీనికి సంబంధించి క్లాస్ వర్క్ ఏంటి, మనం బోర్డు మీద ఏం డిస్కస్ చేసినామో అది క్లాస్ వర్క్ కింద క్లాస్ వర్క్ నోట్బుక్లో రాయండి. హోంవర్క్ నెంబర్ ఈజ్ హౌ మచ్ 43. ఎగ్జామ్ నెంబర్ ఈజ్ ఆల్సో హౌ మచ్ 43. హోంవర్క్ నెంబర్ 43, ఎగ్జామ్ నెంబర్ 43. హోంవర్క్ పేపర్స్, ఎగ్జామ్ పేపర్స్ కావాల్సిన వాళ్ళు ఏం చేయాలి, ముందు స్క్రోల్ అనే నెంబర్ ఉంది కదా ఇన్స్టిట్యూట్ నెంబర్, ఆ నెంబర్కి మీరు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఏం చేస్తారు క్వశ్చన్ పేపర్ అండ్ వాట్ యాజ్ వెల్ యాజ్ హోంవర్క్ షీట్స్ దే విల్ సెండ్ యూ. ఓకేనా? రైట్, బాయ్. Okay, good morning children. Now let me discuss about what number of factors. ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక నెంబర్కి, ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి అనేది డిస్కస్ చేస్తాను. సో దీస్ క్వశ్చన్స్ ఆర్ ఆల్సో మేబీ ఆస్క్డ్. సో 24 ఫ్యాక్టర్స్ చూసుకోండి. 1 ఈజ్ ఏ నెంబర్ ఆఫ్ ఎవ్రీ ఫ్యాక్టర్, సో దట్స్ వై 24. 1 24 జా 24, 2 12 జా 24, 3 8 జా 24, 4 6 జా 24, 7 తోటి పోతుందా, 7 పోదు, 8 పోదు. ఓకేనా? సో దట్స్ వై దీస్ ఆర్ ద ఫ్యాక్టర్స్. ఎన్ని వచ్చినవి ఫ్యాక్టర్స్? 1 2 3 4 5 6 7 8. టోటల్ హౌ మెనీ ఫ్యాక్టర్స్ వి గాట్? 8. ఫస్ట్ అయితే ఇది వినండి, తర్వాత ట్రిక్ చెప్తా సింపుల్గా ఎట్లా అనేది. సో 8 ఫ్యాక్టర్స్. నౌ 64కి ఫ్యాక్టర్స్ రాద్దాం, డివిజన్ మెథడ్లో వచ్చే ఫ్యాక్టర్స్ రాద్దాం. సో 2 32 జా 64, 2 16 జా 32, 2 8 జా 16, 2 4 జా 8, నెక్స్ట్ వన్ 2 2 జా 4, నెక్స్ట్ వన్ 2 1 జా 2. How many factors here we got? 1 2 3 4 5 6 7. 7 factors. How many factors? 7 factors. ఇవి చిన్న నెంబర్స్ కాబట్టి ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేసినాం ఫ్యాక్టర్స్ ఎట్లా అని. సో వీ ఫైండ్ అవుట్ వాట్ వెరీ ఈజీ వే, దట్ ఈస్ వాట్ బై డూయింగ్ ఆఫ్ వాట్ కామన్ మెథడ్స్ వాట్ వీఆర్ యూజ్డ్ వాట్ ఇన్ ప్రీవియస్ క్లాసెస్లో ఏ మెథడ్స్ అయితే యూజ్ చేసినామో వాటిని మనము ఇక్కడ యూజ్ చేసినాం. ఇప్పుడు బిగ్ నెంబర్, పెద్ద నెంబర్ ఇచ్చింది అనుకోండి, పెద్ద నెంబర్ ఇస్తే ఎట్లా చేస్తాం అనేది ఇప్పుడు మన టాస్క్ చూద్దాం. ఎట్లా చేస్తామనేది చూద్దాం. ఇది కూడా సింపుల్ మెథడ్లో చేసే ప్రయత్నం చేస్తాం. ఫస్ట్ యూ గో త్రూ దిస్ మెథడ్. సో 2520. So this 2520 what let you divide with 2. 2 1s 2, 2 2 4, 2 6 12, 0. Next one with again 2, 2 6 12,
2 3s 0. Next again 2. So 2 3s are 6, 2 1s 2, 2 5s are 10. Not divisible with what? Whatever 2. So 3 plus 1 4. 4 plus 5 9. So that's why 9 is divisible with 3. So 3 third divisible. 3 1s 3 0. 3 5s 15. Next again what divisible with 3. 3 3 is 9. 3 5s 15. Next one 3 plus 5 8. So 8 is not divisible with 3. So cover 3 to divisible కాదు. 4 5 to divisible చేయండి. 5 7s. Next one 7 1s. Okay. So this is the what కామన్ డివిజన్ మెథడ్లో చేసినాను. ఓకేనా. ఇప్పుడు ఇచ్చిన ఈ లాస్ట్ నెంబర్ని ఒకదాన్ని వదిలిపెట్టాను. ట్రిక్ చెప్తున్నాను, ట్రిక్ని డెవలప్ చేస్తున్నాను. ఈ లాస్ట్ నెంబర్ని ఒకదాన్ని వదిలిపెట్టండి. మిగతా నెంబర్స్ చూడండి. మిగతా నెంబర్స్ ఏమున్నాయి చూడండి. 2 లేని 1 2 3. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ వాట్ 2 to the power of 3. 3 లేని 1 2. 3 to the power of 2. 5 లేని 1. 7 లేని 1. ఓకే. ఇప్పుడు ఓన్లీ యూ టేక్ వాట్ పవర్స్. పవర్స్ మాత్రమే తీసుకోండి. ఇక్కడ నుంచి పవర్ 3 ఉన్నది. 3 plus 1 చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పవర్ అవుతుంది 2. 2 plus 1. హియర్ పవర్ 1. 1 plus 1. హియర్ పవర్ 1. 1 plus 1. సో 3 plus 1 4 into 2 plus 1 3 into 1 plus 1 2 into 2. 4 3 is 12. 12 2 is 24. 24 2 is 48. So total how many factors are there? 48 factors are there. దీనికి మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ వస్తాయట? 48 ఫ్యాక్టర్స్ వస్తాయట. 48 నంబర్స్, 48 డిఫరెంట్ నంబర్స్ తోటి అది డివిజిబుల్ అవుతుంది వితౌట్ రిమైండర్. మరి సేమ్ది ఆల్రెడీ మనకి 7 ఫ్యాక్టర్స్ వచ్చినాయని తెలిసింది కదా. ఆ ట్రిక్ ఇక్కడ పాసిబుల్ అవుతుందా లేదా చూడండి. ఇక్కడ 2 ఉన్నాయి చూడండి. ఈ 1 ఒకదాన్ని తీసేయండి. 1 2 3 4 5 6. 2 to the power of 6 we have. పవర్ లెంత్ ఉంది 6. సో 6 plus 1 is equal to ఎంత 7. ఇక్కడ డిఫరెంట్ వస్తున్నాయి, మల్టిప్లై చేసినాం. ఇక్కడ ఒకటే ఉంది, మిగతా లేవు. ఓకే. సో ఇవి మనకేంటి 2 to the power of 6. ఇప్పుడు ఇది తీసుకోండి, 24 తీసుకోండి. 24ని ఇట్లా చేయాలి, మనం డివిజన్ మెథడ్లో చేయాలి. సో నౌ ఐఎమ్ టేకింగ్ 24. సో 2 12 are 24. 2 6 are 12. 2 3 are 6. 3 1s 3. 1 వచ్చేంత వరకు చేయాలి. 1 తీసేయండి. 2 7 1 2 3. సో దట్స్ వై 2 cube. 3 7 3 power 1. పవర్స్లో ఉన్నాయి ఏంటి? 3 1 కదా. సో 3 plus 1 ఇంటూ ఇది 1 plus 1. 3 plus 1 ఎంత 4 ఇంటూ 1 plus 1 ఎంత 2 is equal to 8. We got 8. Here we got 7. ఇంతకుముందు కూడా 7 ఫ్యాక్టర్స్. సో ఇది కూడా 48 ఫ్యాక్టర్స్ వస్తాయి. అంటే చిన్న నెంబర్స్ వస్తే మీరు ఎట్లా చేసినా ఓకే, కానీ అసలు పెద్ద నెంబర్స్ వచ్చినప్పుడు మాత్రము యూ గో త్రూ వాట్ దిస్ మెథడ్. దిస్ ఇస్ ద వాట్ మ్యాథ్స్ ట్రిక్. ఓకేనా. ట్రిక్ ఆల్రెడీ నేను ఇంతకుముందు హోంవర్క్ క్లాసు, ఎగ్జామ్ అండ్ వాట్ క్లాస్ వర్క్ గురించి కాన్సెప్ట్ ఏం చేయాలని చెప్పినాను. సో ఇవైతే మాత్రం ఏంటిది ఇప్పుడు యూ గో త్రూ వాట్. సో ఇది ట్రిక్, ఈ ట్రిక్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్.